హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. సో చాలా కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అవుతున్నాయి ఈ ప్రోమోలో. సో నిఖిల్కి సోనియాకి అయితే ఏదో గొడవ జరిగింది అనుకుంటా. గొడవ తర్వాత పడచ్చు, ఇప్పుడు తిను అని చెప్తాడు. సో ఈమె వచ్చేసి నేను నాకు ఇప్పుడు ఆకలి లేని తర్వాత తింటాను అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఈమె ఇక్కడ వచ్చి అబ్బాయితో మాట్లాడుతుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఒక ముద్ద తినేటప్పుడు ఈ శుద్ధ పూస నాకు చెప్తున్నాడు, మరి తినేటప్పుడు వెళ్ళవచ్చు కదా, లాస్ట్ అందరిలో నిల్చొని తింటున్నప్పుడు నన్ను తిను అని అడుగుతున్నాడు అని. అంటే ఒక రకంగా క్యారెట్ మాడుతుంది అనమాట. అట్లా వంకరగా చెప్తూ ఉంది. అప్పుడు నిఖిల్ అభయ్తో మాట్లాడతాడు. 10 మందిలో గొడవ ఆ జరిగినా కూడా 10 మందిలో గొడవ జరిగినట్టుగా చూపెట్టకూడదు. నా పర్సనల్ లైఫ్, నా క్యారెక్టర్ నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు, అందరిలో నువ్వు నన్ను ఎట్లా అంటావు అన్నట్టుగా తను ఫీల్ అయిపోయి అయితే అభయ్కి చెప్తున్నాడు. తర్వాత సోనియా కూడా మళ్ళీ అభయ్కే వచ్చి చెప్తుంది, సిద్ధపూస తినేటప్పుడు అడగచ్చు కదా, లాస్ట్లో ఒక ముద్ద తినేటప్పుడు నన్ను అడుగుతున్నాడు అన్న వంకరగా చెప్తూ ఉంటుంది. సో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది. సో దాని గురించే ఇంకా మనకి ఎపిసోడ్లో అయితే కొంచెం క్లియర్గా చూపెట్టచ్చు. ఇంకా తర్వాతకి ప్రభావతి టాస్క్లో సో రెడ్ ఎగ్ అయితే రిలీజ్ చేసింది ప్రభావతి. సో ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కంటెండర్ చీఫ్గా అయితే రావడం జరుగుతుందని చెప్తాడు. చెప్పగానే మనకి ఇక్కడ తర్వాతకి మళ్ళీ కూర్చున్నప్పుడు మాకే దొరికింది బిగ్ బాస్ అని చెప్తాడు. సో అప్పుడు అది ఎవరికి ఇస్తావో డిసైడ్ చేసుకో అంటాడు. అనగానే ఇంకా కొంతసేపు ఆలోచించుకున్నాక ఇంకా అందరూ మళ్ళీ రూమ్లలో కూర్చొని ఉంటారు. అంటే ఇది ఎడిట్ చేస్తారు కాబట్టి అక్కడక్కడ పాయింట్స్ అన్ని ఎడిట్ చేసి ఒక దగ్గర కూర్చి ప్రోమో లాగా రిలీజ్ చేస్తారు మనకి. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ సోనియా వచ్చి సారీరా అని చెప్పిపోతుంది. ఎందుకు సారీ అనే లోపే వెళ్ళిపోతూనే ఉంటుంది. సారీ చెప్పేసి అందరిలో అట్లా అన్నందుకు సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పగానే మళ్ళీ అందరు కూర్చుంటారు. సో నేను రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని ఇట్లా డిస్కస్ చేసుకుంటారు. విష్ణు, సీత, నిఖిల్ అడిగితే ఇంకా నిఖిల్ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఏం చెప్తాడు, సోనియాకి ఇద్దాం అనుకుంటున్నా అనగానే పాపం ఇంకా సీత, విష్ణు ఫీల్ అయిపోతారు. ఇక సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు హగ్గులు చేసుకుంటారు ఇంకా సోనియాకి ఇచ్చినందుకు. ఇంకా పృథ్వీ అయితే అంతగా అయితే ఏం ఫీల్ అవ్వడు, అంతగానం ఆడి రూడ్ బిహేవియర్ చూపించిన ఫీల్ అవ్వడు. ఇంకా పృథ్వీకి నిఖిల్కి సోనియా అంటే ఇష్టమే కాబట్టి సో సోనియాకి ఇస్తే వాళ్ళకి ఇద్దరికి ఏం ఫరక్ పడలేదు. ఇంకా సీత అయితే బాగా ఫీల్ అయిపోతుంది. చెప్పాలి, సీత, విష్ణు అయితే చాలా ఆడారు పాపం. ప్రేరణని, ఇష్మిని కూడా గొడవలలో దించేసి వాళ్ళు మాత్రం వేరే లెవెల్లో ఎగ్ టాస్క్ అయితే బాగా ఆడారు. నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను. సీత, విష్ణు రూడ్ బిహేవియర్, ఎందుకంటే ఏదన్నా ఒక పదవి వస్తుందేమో, అంటే ఏదైనా టీం గెలిస్తే వాళ్ళకి ఏమన్నా వస్తుందేమో, చీఫ్గా అవ్వచ్చేమో అన్న ఆశతోనే కదా పాపం వాళ్ళు ఆడింది. సో అంతగానం కష్టపడి ఆడి చేసింది లేకుండా అయిపోయింది అన్నట్టు పాపం సీత ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నిఖిల్ సంజాయిస్తుంటే నేను వెళ్ళనా, నువ్వు వెళ్తావా, ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అక్కడ. సో వెంటనే మనకు ఇంకా వెళ్ళట్లేదని చెప్పి వెళ్ళిపోతుంటే నిఖిల్ వెళ్ళిపోతాడు. సో ఇది అయితే ప్రోమో. సో ఫస్ట్ చిన్న చిన్న ఇష్యూ, తర్వాత ఈ రెడ్ ఎగ్ అయితే మొత్తానికి నిఖిల్ శక్తి టీంలో అయితే చిచ్చు పెట్టిందనే చెప్పవచ్చు రెడ్ ఎగ్. సో ఈ ఎగ్స్ అనేటివి బిగ్ బాస్ ఎట్లా గేమ్ ప్లే చేశాడంటే, గెలిస్తే అంటే తను అనుకున్న వాళ్ళ టీంకి వెళ్తే ఒకలాగా, లేదంటే వేరే వాళ్ళకి వెళ్తే ఒకలాగా, అంటే దాన్ని ఒక్కోసారి అడ్వాంటేజెస్ లాగా చూపిస్తాడు, ఒక్కోసారి డిసడ్వాంటేజెస్ లాగా చూపిస్తాడు ఆ రెడ్ ఎగ్ అయినా ఏ ఎగ్ అయినా. సో మనకు కొన్ని సీజన్లో అయితే ఆ ఎగ్ దొరికినందుకు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతే వాళ్ళకి ఫ్లాప్ అని చెప్పేసి మీకు ఆ ఎగ్ దొరకడం వల్ల మీరు పదవిని కోల్పోయారని చెప్తాడు. అంటే తనకు నచ్చిన టీంకి వస్తేనే దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ అయితే గేమ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎగ్గులు ఎప్పుడు చిచ్చులే పెడతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.